నేను చెప్పబోయేది మీరు జాగ్రత్తగా వినండి. ఇది ప్రతి భారతీయుడు తప్పక వినాల్సిన హెచ్చరిక. నేను చెప్పబోయేది ఓ క్రైమ్ స్టోరీ కాదు, కానీ అంతకు మించి ప్రత్యక్షంగా మన జీవితాల్లో జరుగుతున్న ఓ దారుణ ఘటన. లవ్ జిహాద్ పేరు వినే ఉంటారు. టెర్రరిస్టులు అమాయక యువతులను టార్గెట్ చేసుకుని వారి జీవితాలను ఎలా నాశనం చేస్తున్నారో మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. ఈ వీడియోను దేశంలోని ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రయత్నించండి. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరానికి చిన్న పట్టణాలు, గ్రామాల నుండి వచ్చిన హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని ఒక రాడికల్ గ్యాంగ్ ఓ పద్ధతి ప్రకారం దాడులు చేస్తోంది. ఆ పద్ధతి ఏంటంటే, ముందు వీరు స్నేహం చేస్తారు, ప్రేమ నాటకం ఆడతారు, ఆపై ఆ యువతిపై అత్యాచారం చేసి ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తారు. అంతేకాదు, ఈ గ్యాంగ్ గల లొంగిపోయిన యువతులను మతం మార్చుకోమని ఒత్తిడి చేస్తూ బురకా వేసుకోమని, సాంప్రదాయ ఆచారాలను వదిలేయమని బెదిరిస్తుంది. ఉదాహరణకు, ఇలా జరిగిన ఓ కథలో విడాకులు తీసుకున్న 35 ఏళ్ల మహిళ తన 14 ఏళ్ల కొడుకుతో కలిసి జీవిస్తోంది. నదీం అనే వ్యక్తి ఆమెతో స్నేహం చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. అలా ఆమె ఇంటికి తరచూ వచ్చేవాడు. అలా ఆమెను బలవంతంగా అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. ఆ తర్వాత ఆమె మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశాడు. ఈ దుర్మార్గానికి ఆమె పోలీసులను ఆశ్రయించడంతో నదీంపై మధ్యప్రదేశ్ రిలీజియన్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఇది ఒక్క కేసే కాదు. ఫర్హాన్ అనే వ్యక్తి తన గ్యాంగ్ సహాయంతో కాలేజ్ గర్ల్స్ ను టార్గెట్ చేశాడు. ఫర్హాన్ అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు అతని వద్ద ఓ డజనుకు పైగా అసభ్య వీడియోలను కనుగొన్నారు. ఇందులో అతను యువతులపై దాడులు చేసిన దృశ్యాలున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయంపై 5 బాధితులు పోలీసులను సంప్రదించారు. ఫర్హాన్తో పాటు సాహిల్, అలీ, సాద్, నబీల్లను కూడా అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ హుక్కా లాంజులు, పబ్లకు యువతులను తీసుకెళ్లి మత్తు పదార్థాలతో మత్తెక్కించి అత్యాచారం చేసేది. సాహిల్ అనే వ్యక్తి డాన్స్ క్లాసుల పేరుతో యువతులను ఆకర్షించేవాడు. అలీ ఒక విద్యార్థినిని బాధితురాలిగా చేసి ఆమె వీడియోలను ఫర్హాన్కు పంపేవాడు. సాదేమో ఒక మెకానిక్. తాను లోబరుచుకున్న బాధితులను ఫర్హాన్ ఇంటికి తీసుకెళ్లేవాడు. ఈ గ్యాంగ్లోని మరో సభ్యుడు హమీద్ గత సంవత్సరం ఆత్మహత్య చేసుకున్నాడు. దారుణమేంటంటే, ఒక మహిళా సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఈ గ్యాంగ్ బాధితురాలైంది. ఇష్టియాక్ అహ్మద్ అనే వ్యక్తి అమన్ అనే పేరుతో ఆమెను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. 2 ఏళ్ల తర్వాత అధికారిక పత్రాలను పరిశీలిస్తున్నప్పుడు అతని నిజస్వరూపం తెలిసి ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలపై భోపాల్ బీజేపీ ఎమ్మెల్యే రమేశ్వర్ శర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గులకు సమాధే గతి. మధ్యప్రదేశ్లో లవ్ జిహాద్ను అరికడతామని హెచ్చరించారు. మధ్యప్రదేశ్లో 2021లో అమల్లోకొచ్చిన రిలీజియన్ యాక్ట్ ప్రకారం ఇలాంటి కేసుల్లో దోషులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 లక్ష రూపాయల జరిమానా విధించొచ్చు. కానీ ఈ చట్టం ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. ప్రేమ అనేది ఓ బంధం, మతం అనేది ఓ నమ్మకం. బంధానికి, నమ్మకానికి అమాయకులను బలి చేస్తున్న ఈ అరాచకులను అణిచివేయడంలో ప్రభుత్వం ఇప్పటికీ విఫలమవుతోంది. ఆకర్షణతో అమాయకులను లోబరుచుకుని వాళ్లను చిత్రవద చేసి మతమనే మత్తులో వాళ్లని మతమార్పిడి చేసే ఇలాంటి దరిద్రులకు ఇంకెంతమంది బలవుతారో తెలియదు. ఇదే రియల్ పిక్చర్ ఆఫ్ లవ్ జిహాద్. అందుకే మనమందరం తస్మాత్ జాగ్రత్త.